Join with Medha Language Theatre for spoken English and personality classes. For more details, contact us. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈహా టీవీ. ఈరోజు మనం మేధా ఇన్స్టిట్యూట్ చిరంజీవి గారితో ఉన్నాం. ఆల్రెడీ మనం ఫస్ట్ సెకండ్ ఎపిసోడ్స్ చూసాము. ఒకవేళ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే అవి కింద లింక్ ఇస్తాం, అవి చూసి ఈ ఎపిసోడ్ చూడండి, మీకు బాగా అర్థమవుద్ది. సో ఈరోజు మన గెస్ట్తో మాట్లాడి మనం మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే చిరంజీవి గారు. హాయ్ అండి. సార్, స్పోకెన్ ఇంగ్లీష్ అనేది ఎవరైనా నేర్చుకోవచ్చా? ఎవరైనా నేర్చుకోవచ్చు. ఎందుకంటే ఇది స్పోకెన్ ఇంగ్లీష్ అనేది కామన్ సబ్జెక్ట్, అందరికీ అవసరమే. స్టూడెంట్స్కి అవసరమే, ఎంప్లాయీస్కి, బిజినెస్ పీపుల్, హౌస్ వైఫ్స్, ప్రొఫెషనల్స్, ఫ్రీలాన్సర్స్, ఎవరికి అవసరం లేదు అని ఆలోచిస్తే అందరికీ అవసరం అనిపిస్తుంది. స్టూడెంట్స్ అనుకోండి, ఈరోజు వీళ్ళు ఎంత అకాడమిక్ సబ్జెక్ట్ ఉన్నా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు సెలెక్ట్ అవ్వడం అనేది ఎట్లా ఉంటుందంటే 30% మాత్రమే వాళ్ళ అకాడమిక్ సబ్జెక్ట్ రికార్డు, అకాడమిక్గా ఎన్ని మార్క్స్ వచ్చాయి ఏంటి ఇవన్నీ చూస్తారు. బట్ 70% వాళ్ళు నేర్చుకున్న సబ్జెక్ట్ని ఇంటర్వ్యూలో ఎలా ప్రజెంట్ చేస్తున్నారు, కమ్యూనికేషన్ స్కిల్స్. అండ్ ఎనీ ఇంటర్వ్యూ ద కమ్యూనికేషన్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ ఓన్లీ ఇన్ ఇంగ్లీష్. కాబట్టి స్టూడెంట్స్ ఎవరైనా జాబ్ ఆస్పిరెంట్స్, అది క్యాంపస్ ఇంటర్వ్యూస్ కానీ ఏదైనా చేయాలంటే వాళ్ళకి ఇంగ్లీష్ అవసరం. హౌస్ వైఫ్స్ తీసుకోండి. ఒకప్పుడు హౌస్ వైఫ్ అంటే ఇంట్లో పనులు ఉండేవాళ్ళు, బట్ ఈరోజు దే ఆర్ ద హోమ్ మేకర్స్. ఇంటి పనులతో పాటు బయటి పనులు చక్కదిద్దడం, పిల్లల్ని చదువుల్ని సూపర్వైజ్ చేయడం, హస్బెండ్కి సపోర్ట్ చేయడం, ఫ్యామిలీ మెంబర్స్కి సపోర్ట్ చేయడం, ఇవన్నీ ఉంటున్నాయి. వాళ్ళకి ఇంగ్లీష్ లేకుండా, ఎందుకంటే ఇప్పుడు ఈ జనరేషన్లో కొత్తగా వచ్చిన వాళ్ళందరూ కూడా అందరూ మోస్ట్లీ ఎడ్యుకేటెడ్ గ్రాడ్యుయేట్స్ అయిపోయిన వాళ్ళే ఉంటారు. వాళ్ళకి ఇంగ్లీష్ అవసరం. అండ్ మీరు ప్రొఫెషనల్స్ తీసుకోండి, ఇంగ్లీష్ రాకపోవడం వల్ల ఎంత టాలెంట్ ఉన్నా కరెక్ట్ డ్రాఫ్ట్ చేయలేక, నలుగురిలో కాన్ఫిడెంట్గా మాట్లాడలేక, ఇన్ఫీరియర్గా ఫీల్ అయ్యి స్ట్రెస్కి గురవుతున్న ఎంప్లాయీస్ ఎంతో మంది ఉంటారు. అంటే మనం ఒక ప్రొఫెషన్లో ఎదగాలన్నా, ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత ఆ స్థాయిలో స్థిరంగా ఉండాలన్నా ఖచ్చితంగా ఇంగ్లీష్ అవసరమే. అండ్ అలా బిజినెస్ పీపుల్ తీసుకుంటే, ఒకప్పుడు బిజినెస్ అంటే ఒక ఏరియాలో మనం బిజినెస్ చేస్తే ఆ ఏరియాలో ఉన్న పీపుల్తో వాళ్ళ యాసలో వాళ్ళ భాషలో మాట్లాడితే సరిపోయేది. బట్ ఈరోజు సిచ్యువేషన్ అది కాదు. ఈరోజు మీరు ఏ ప్లేస్లో, ఏ మూలకి, ఏ చిన్న బిజినెస్ చేసినా ఆన్లైన్లో ప్రపంచం మొత్తానికి మీ ప్రొడక్ట్స్ అమ్ముకునే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఇంటర్నెట్ లేకుండా, ఈ కమ్యూనికేషన్, బేసిక్ కమ్యూనికేషన్ లేకుండా మనం బిజినెస్ ఎక్స్పాండ్ చేయలేము. ఆ ఆస్పెక్ట్లో చూస్తే స్టూడెంట్స్, జాబ్ ఆస్పిరెంట్స్, ఎంప్లాయీస్, బిజినెస్ పీపుల్, హూ నాట్ ఎవ్రీబడి కమ్స్ అండర్ ద అంబ్రెల్లా ఆఫ్ ఇంగ్లీష్ టుడే. సో కాబట్టి ఖచ్చితంగా అందరు నేర్చుకోవాల్సిందే. మరి ఇది అందరికీ వస్తుందా? అవును, ఏమైనా క్వాలిఫికేషన్స్ ఉంటాయా? మనం తెలుగు భాష మనం ఎట్లా నేర్చుకున్నాం? అందరం మాట్లాడతాం. ఎందుకంటే చిన్నప్పటి నుండి అదే విన్నాం, అదే చూసాం, అదే ఎన్వైరన్మెంట్లో మనం పెరిగాం. కాబట్టి ఆటోమేటిక్గా తెలుగు వచ్చింది. మీరు హైదరాబాద్లో ఓల్డ్ సిటీలో 6 నెలలు ఉంటే మీరు ఏం చదువుకున్నా చదువుకోకపోయినా మీకు హిందీ వచ్చేస్తుంది. అలాగే ఇంగ్లీష్ కూడా, ఇంగ్లీష్ ఎన్విరాన్మెంట్లో ఉంటే అకాడమిక్ బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేదు, బేసిక్గా చదవడం వచ్చుంటే సరిపోతుంది. ఎవరైనా ఇంగ్లీష్ మాట్లాడడం నేర్చుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే కొన్ని సందర్భాల్లో మీరు చూస్తుంటారు, మీరు టూరిస్ట్ ప్లేసుల్లో ఎక్కడైనా వెళ్ళండి, చదువుకొని వాళ్ళు కూడా అవసర రీత్యా నేర్చుకొని చక్కటి ఇంగ్లీష్లో టూరిస్టులందరితో కమ్యూనికేట్ చేస్తూనే ఉంటారు. సో ఇంగ్లీష్ నేర్చుకోవడానికి క్వాలిఫికేషన్తో సంబంధం లేదు. కాబట్టి ఎనీబడి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్, దే కెన్ జాయిన్ ద కోర్స్ అండ్ దే కెన్ లెర్న్ స్పోకెన్ ఇంగ్లీష్. నా ఎక్స్పీరియన్స్లో ఎంతోమంది నేర్చుకునే వాళ్ళని చూశాను, ఇప్పుడు నేర్పిస్తూనే ఉన్నాను. కాబట్టి నాకు వస్తుందా అనే డౌట్ అక్కర్లేదండి. ఇంట్రెస్ట్ ఉంటే ఎవరికైనా వస్తుంది. సరే, ఇప్పుడు స్పోకెన్ ఇంగ్లీష్ బేసిక్ ఉంటుంది, అడ్వాన్స్డ్ కోర్స్ అని ఉంటుంది కదా. సో ఎలా చూస్ చేసుకోవాలి? బేసిక్ ఎవరు తీసుకోవాలి, అడ్వాన్స్డ్ అనేది ఎవరు తీసుకోవాలి? యాక్చువల్గా నిజం చెప్పాలంటే ఈ బేసిక్, అడ్వాన్స్డ్ అనేవి ఉండవండి స్పోకెన్ ఇంగ్లీష్లో. చాలా వరకు ఇవన్నీ ఏంటంటే కమర్షియల్గా స్టూడెంట్స్ని రిపీటెడ్గా జాయిన్ చేసుకోవడానికి కావచ్చు, ఇలాంటివి చెప్తారు. కానీ స్పోకెన్ ఇంగ్లీష్కి నేను ఒక చిన్న విషయం చెప్తాను. చాలామంది ఇదే అడుగుతారు, సార్ నేను ఆల్రెడీ నాకు గ్రామర్ వచ్చండి, నాకు అడ్వాన్స్ కావాలంటారు. కొందరు నాకు ఏం రాదండి, నాకు బేసిక్ నుండి కావాలంటారు. దీనికి బేసిక్ స్పోకెన్ ఇంగ్లీష్ అనేది కంప్లీట్ డిఫరెంట్ అండి. నేను 30 ఇయర్స్లో ఇంతవరకు ఈ లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 కోర్సులు ఎప్పుడూ ఇవ్వలే, ఒకటే కోర్స్. ఎందుకంటే ఇప్పుడు మనం తెలుగులో మాట్లాడుకున్నాం అనుకోండి, మనం బేసిక్ తెలుగులో మాట్లాడుతున్నాం, అడ్వాన్స్డ్ తెలుగు. ఒక మాట్లాడే భాషకి బేసిక్, అడ్వాన్స్డ్ ఉండదు. ఎప్పుడు కూడా ఏంటంటే స్పోకెన్ ఇంగ్లీష్ ఈజ్ ఓన్లీ వన్. ఎంత మీరు ఫ్లూయెంట్గా సబ్జెక్ట్ ఎక్కువ నేర్చుకుంటా ఉంటే మీకు ఫ్లూయెన్సీ పెరుగుతుంది. అప్పుడే అడ్వాన్స్డ్ సెల్ఫ్గా నేర్చుకోవచ్చు. సో దీనికి అడ్వాన్స్డ్ అనేది ఉండదండి.
సో బేసిక్ అనేది ఇది తెలియక ఏంటంటే చాలామంది ఇది నేర్చుకోవాలా అది నేర్చుకోవాలా రకరకాల కన్ఫ్యూజన్లో ఉంటారు. స్పోకెన్ ఇంగ్లీష్ ఇస్ ఓన్లీ వన్ కోర్స్, ఎనీబడి షుడ్ అండర్గో దాట్. అంటే బయట మార్కెట్ అలానే మార్కెట్ ఎందుకు అలా పెడతారో కూడా చెప్తానండి. ఫస్ట్ ఏం చేస్తారంటే మొత్తం నేర్పించడానికి 3 నెలలు నేర్పించాలంటే 10,000 వద్దనుకోండి. 10,000 అంటే జాయిన్ అవ్వరని ముందు బేసిక్ కోర్స్ 1000 రూపాయలు అంటారు. ఇది అయిపోయాక మరి ఇంగ్లీష్ వస్తలేదు కదా అంటే నువ్వు బేసిక్ కోర్స్ ఏం చేసావు, అడ్వాన్స్డ్ జాయిన్ అవ్వంటారు. మళ్ళీ అడ్వాన్స్కు 4,000 వేస్తారు. అది అయిపోయాక సరే ఇంకా రావట్లేదు అనుకో, మీరు ప్రొఫిషియన్సీ కోర్స్ ఉంటుంది జాయిన్ అయితే అప్పుడు వస్తుంది అండి. ఇవన్నీ కమర్షియల్ టెక్నిక్స్ ప్లే చేస్తారు కానీ బట్ ఐ నెవర్ డూ దాట్. 30 yearsలో మేము ఈ రోజు వరకు ఒకే ఒక కోర్స్ ఇస్తున్నామండి. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్లో చూస్తా చాలామంది ఇంగ్లీష్ బ్రహ్మాండంగా అర్థమవుతూ చదువుతారు, రాస్తారు, గ్రామర్ అన్నీ ఉంటాయి, మాట్లాడలేరు. కొంతమందికి అసలు బేసిక్ రాయడం రాదు, ఏమీ రాదు, కానీ వాళ్ళు మాట్లాడడం నేర్చుకుంటారు. సో మాట్లాడడం అనేది కంప్లీట్లీ ఇట్స్ అ డిఫరెంట్ కోర్స్. స్పోకెన్ ఇంగ్లీష్ ఇస్ అ డిఫరెంట్ కోర్స్. ఒకటే కోర్స్ ఉంటుంది అండ్ అది అందరూ నేర్చుకోవచ్చు, ఎనీబడీ కెన్ లర్న్. ఓకే. కాదు సార్, ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇన్స్టిట్యూట్కి వచ్చి నేర్చుకోలేరు కదా, అప్పుడు వాళ్ళకి ఎలా మరి? మారుతున్న కాలంతో పాటు మనం మారాలి కదా, అందుకే మేము మారిపోయామండి. ఇంతకుముందు మేము ఆఫ్లైన్ అంటే మా ఇన్స్టిట్యూట్ల ద్వారా ఫస్ట్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో బ్రాంచ్లు పెట్టి తర్వాత థియేటర్స్ పెట్టి అన్నీ ఇచ్చేవాళ్ళం ఆఫ్లైన్. బట్ కోవిడ్ తర్వాత మేము కూడా ఇప్పుడు ఆన్లైన్ కోర్సెస్ అనౌన్స్ చేస్తున్నాం. ఈ ఆన్లైన్ కోర్సెస్ ద్వారా ఎవరైనా నేర్చుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఎంప్లాయీస్ ఉంటారు, బిజినెస్ పీపుల్ ఉంటారు, హౌస్ వైఫ్స్ ఉంటారు. వీళ్ళు రోజు కోచింగ్ సెంటర్కి వెళ్ళలేరు, వెళ్దామన్నా వీళ్ళకి ఆ దగ్గరలో మంచి కోచింగ్ సెంటర్లు ఉండవు, ఉన్నా అక్కడ వీళ్ళకి కన్వీనియంట్గా బాగా చెప్పే ఒక మాస్టర్ ఉండకపోవచ్చు. అందుకే ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము ఏం చేస్తామంటే ఆన్లైన్ ప్లాట్ఫామ్లోకి వచ్చామండి. లాస్ట్ 1 year నుండి కూడా మేము ఆన్లైన్ కోర్సెస్ ఇస్తున్నాం స్పోకెన్ ఇంగ్లీష్. మరి ఆన్లైన్ బ్యాచ్లో టైమింగ్స్ ఎట్లా ఉంటాయి? మార్నింగ్ బ్యాచెస్ ఉంటాయి, ఆఫ్టర్నూన్ బ్యాచెస్ ఉంటాయి, ఈవినింగ్ బ్యాచెస్ ఉంటాయి. ఎందుకంటే ఫర్ ద కన్వీనియన్స్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ వేరియస్ వాక్స్ ఆఫ్ లైఫ్. ఎందుకంటే కొందరికి మార్నింగ్ అవ్వదు, అందుకే ఈవినింగ్ 8 to 9 బ్యాచ్ పెడతాం. కొందరు ఈవినింగ్ అవ్వని వాళ్ళు ఉంటారు, అర్లీ మార్నింగే వస్తారు 6 to 7. కొందరు ఆఫ్టర్నూన్ 11 to 12, 12 to 1 అలా ప్రిఫర్ చేస్తారు. అందుకే అందరి కన్వీనియన్స్ కోసం డే అంతా డిఫరెంట్ టైమ్స్లో మనం బ్యాచెస్ పెడుతూనే ఉంటాం. ఎవరికి కావాల్సిన వాళ్ళ బ్యాచ్ వాళ్ళు చూస్ చేసుకోవచ్చు. ఓకే సార్, మరి ఆన్లైన్లో మనం నేర్చుకోగలం కానీ ప్రాక్టీస్ ఎలా, ఆన్లైన్ ప్రాక్టీస్ ఎలా? ఈ ఆన్లైన్ కోర్స్ మా కోర్స్ అన్నీ కూడా యూనిక్గా డిజైన్ చేస్తామండి. ఇప్పుడు మాకు ఆఫ్లైన్లో నేర్చుకునేందుకు యాక్టివిటీస్ వేరు ఉంటాయి, ప్రాక్టీస్ మెథడ్స్ వేరు ఉంటాయి, అవన్నీ డిఫరెంట్గా ఉంటాయి. ఆన్లైన్ కోసం ఎక్స్క్లూజివ్గా ఇక్కడ ఏంటంటే మేము ఫ్యాకల్టీ చేయించడం కాకుండా ఒక లెసన్ చెప్పిన తర్వాత దాన్ని వాళ్ళంతట వాళ్ళు ఎలా ప్రాక్టీస్ చేసుకోవాలి అనేదే నేర్పిస్తాం. ఆన్లైన్లో ఎక్కువ సెల్ఫ్ లెర్నింగ్ టెక్నిక్స్ నేర్పిస్తాం. ఓకే. అంటే సెల్ఫ్ లెర్నింగ్ టెక్నిక్స్ ఎలా ఉంటాయంటే ఇప్పుడు మీ ఇంట్లో 2 ఉన్నారనుకోండి, మీరు ఎట్లా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మీరు హాస్టల్లో ఉన్నారు, రూమ్మేట్స్ 4 ఉన్నారు, 4 కలిసి ఎలా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. లేదా మీరు ఒక్కరే ఉన్నారు, యూజింగ్ ద టూల్స్ అండ్ టెక్నాలజీస్ అవైలబుల్ ఆన్ ఇంటర్నెట్ అండ్ మొబైల్. ఈ టూల్స్ అండ్ టెక్నిక్స్తో మీరు సింగిల్గా కూడా ఎలా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇలాంటి టెక్నిక్స్ అన్నీ కూడా సెల్ఫ్ లెర్నింగ్ టెక్నిక్స్ని అడాప్ట్ చేసుకుంటూ యూజ్ చేస్తూ టెక్నాలజీస్ని అడాప్ట్ చేసుకుంటూ ఎవరికి వాళ్ళే ఇంగ్లీష్ నేర్చుకోవడం ఎలా అనే దాని మీద ఈ ఆన్లైన్లో ఎక్కువ ఫోకస్ ఉంటుంది. సో కాబట్టి ఆన్లైన్ అనగానే ఇన్ఫీరియర్గా తీసుకోవద్దండి. దాట్స్ అ వండర్ఫుల్ కోర్స్ అండ్ దానిలో ఇంకా చాలా అడ్వాంటేజెస్ కూడా ఉంటాయి ఆన్లైన్లో కూడా. ఎందుకంటే మీరు ఒక టెక్నిక్ నేర్పిస్తే ఆ టెక్నిక్ని 1 day ప్రాక్టీస్ చేయొచ్చు, 2 days చేయొచ్చు, 3 days చేయొచ్చు. సో ఈ సెల్ఫ్ లెర్నింగ్ టెక్నిక్స్ నేర్పిస్తాం కాబట్టి ఆన్లైన్లో కూడా అద్భుతంగా వాళ్ళు నేర్చుకుంటారు. ఎందుకంటే 1 yearలో మేము ఎన్నో బ్యాచెస్ కంప్లీట్ చేసాం కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. సక్సెస్ఫుల్, ఇట్స్ బ్యూటిఫుల్ కోర్స్, ఎనీబడీ కెన్ జాయిన్. అండ్ ఫీజు కూడా దీనికి మనం ఆన్లైన్కి వచ్చేసరికి ఓన్లీ 2,000 ఛార్జ్ చేస్తాం. ఇట్స్ వెరీ అఫోర్డబుల్, ఎనీబడీ కెన్ సెల్ ఫ్రమ్ హిస్ పాకెట్. ఈ రోజుల్లో 2,000 అనేది అది 30 days కోర్స్. 30 days కోర్స్కి ఓన్లీ 2,000 పే చేస్తే హ్యాపీగా డైలీ 1 hour లైవ్ ఇంటరాక్షన్ విత్ ఫ్యాకల్టీతో రోజు ఇంటరాక్ట్ చేస్తూ. అండ్ ఈ ఆన్లైన్లో కూడా మేము గ్రూప్ డిస్కషన్స్ కండక్ట్ చేస్తాం, డిబేట్స్ ఉంటాయి, స్పీచెస్ ఉంటాయి, ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రాక్టీస్ సెషన్స్ అన్నీ కూడా ఇందులో కూడా ఉంటాయి. అఫ్కోర్స్ ఆఫ్లైన్ దాని అడ్వాంటేజ్ దానికి ఉంటాయి, బట్ అట్ ద సేమ్ టైం ఆన్లైన్ కూడా తీసేయడానికి లేదు. ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉంటే ఏదో విధంగా నేర్చుకోవచ్చు. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఆఫ్లైన్ కూడా నేర్చుకోరు. సరే, ఇప్పుడు మెట్రో సిటీస్లో అంటే మేధా కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి, అలా కాకుండా ఇప్పుడు రిమోట్ ఏరియాస్లో ఎలా మీ కోచింగ్ అనేది వాళ్ళకు కూడా అందాలంటే ఎలా? రైట్ క్వశ్చన్ అండి, చక్కటి ప్రశ్న. యాక్చువల్గా ఇది ఆన్లైన్లో ఎక్కడి నుండైనా నేర్చుకోవచ్చు. ఈరోజున్న టెక్నాలజీ ప్రకారంగా ప్రతి వాళ్ళకి స్మార్ట్ ఫోన్ ఉంది, స్మార్ట్ ఫోన్ ఉన్నప్పుడు ఇంటర్నెట్ ఉంది, ఇంటర్నెట్ ద్వారా నేర్చుకోవచ్చు. కానీ ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి ఇంగ్లీష్ యొక్క అవేర్నెస్ అందరికీ తెలియదు, దీని యొక్క అడ్వాంటేజెస్ తెలియదు. వాళ్ళ
ఏరియా వదిలేసి హైదరాబాదు, వైజాగ్, విజయవాడ ఇలాంటి సిటీస్కి వచ్చినప్పుడు, జాబ్ కోసం వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళకి దాని ఇంపార్టెన్స్ తెలుస్తుంది. అవును. అప్పుడు హడావిడిగా నేర్చుకోవాలంటే కూడా ఇది సాధ్యం కావట్లేదు వాళ్ళకి. అందుకే ఇప్పుడు మేధా 30 years కంప్లీట్ చేసిన సందర్భంగా ఒక మంచి నిర్ణయం తీసుకున్నామండి. అది ఈరోజే ఫస్ట్ టైం అనౌన్స్ చేస్తున్నాం. అండ్ ఇది ఏంటంటే మేము మేధా బిజినెస్ పార్ట్నర్స్ని ఇన్వైట్ చేస్తున్నాం. ఎవరైనా సరే మాతో పార్ట్నర్షిప్ చేయాలనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. మేధా బిజినెస్ పార్ట్నర్షిప్ దేనికి అంటే, మేము ఇప్పుడు నేను ఒక్కనే కాకుండా, నేను ఒక్కరిని ఇన్ని వేల మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినప్పుడు నాలాంటి వాళ్ళు ఇంకో 100 మందిని తయారు చేస్తే వాళ్ళ ద్వారా ఇంకో 1,00,000 మందికి వెళ్ళొచ్చు. అందుకే ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో మాకు ఒక బిజినెస్ అసోసియేట్, అంటే మా మేధా ప్రోగ్రామ్స్ అక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి ఒక బిజినెస్ పార్ట్నర్ కావాలి. అండ్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ నుండి మండల కేంద్రంలో కూడా, అండ్ ఈరోజు మా టార్గెట్ ఏంటంటే ఈవెన్ మండల కేంద్రాలు కాకుండా పెద్ద గ్రామ పంచాయతీ అయితే ఆ గ్రామ పంచాయతీలో కూడా మేధా ఒక బిజినెస్ పార్ట్నర్ ఉండాలి. అక్కడున్న విద్యార్థులకి, హౌస్ వైఫ్స్కి, ఎంప్లాయీస్కి అందరికీ ఇంగ్లీష్ నేర్పించాలి. అందుకే మేము 2 తెలుగు రాష్ట్రాల నుండి ఎవరైనా సరే మేధాతో బిజినెస్ పార్ట్నర్ కావాలి అనుకుంటే, అండ్ జస్ట్ ఇట్స్ మ్యాటర్ ఆఫ్ లిటిల్ ఇన్వెస్ట్మెంట్, 1 lakh ఇన్వెస్ట్మెంట్తో వాళ్ళు ఇప్పుడు మా పార్ట్నర్ అయిపోవచ్చు. ఓకే. అండ్ 1 lakh ఇన్వెస్ట్ చేస్తే మరి వాళ్ళకి బెనిఫిట్ ఏంటి? 10 times బెనిఫిట్ ఉంటుంది. అద్భుతమైన ఎర్నింగ్ ఆపర్చునిటీ ఉంటుంది, ప్రొఫెషనల్ గ్రోత్కి ఆపర్చునిటీ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం అండ్ వాళ్ళకి ఆ ఏరియాలో పీపుల్ అందరికీ ఇంగ్లీష్ అందించిన ఒక సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. అందుకే ఈ ఇంగ్లీష్ని మెట్రోస్ నుండి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్కి, అక్కడి నుండి మండల కేంద్రాలకి, గ్రామీణ ప్రాంతాల్లోకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ 1 year అంతా కూడా వీఆర్ గోయింగ్ టు వర్క్ అండి. ఎనీబడి ఈజ్ ఇంట్రెస్టెడ్, మీరు ఎంప్లాయ్ అయినా, బిజినెస్ మ్యాన్ అయినా, హౌస్ వైఫ్ అయినా. అలాగే ఆల్రెడీ కొన్ని కోచింగ్ సెంటర్స్ ఉంటాయి, వేరే కోచింగ్ ఇస్తున్నాం. కోచింగ్ సెంటర్ల వాళ్ళకి కూడా మా బిజినెస్ పార్ట్నర్ అవ్వచ్చు. లేదా ఇండివిజువల్స్ జాబ్ కోసం చూసే వాళ్ళు కానీ, కొంచెం చదువుకున్న హౌస్ వైఫ్స్ కానీ, పార్ట్ టైం చేయాలి అనుకున్న ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు కానీ, ఎవరైనా సరే మా బిజినెస్ పార్ట్నర్ అవ్వచ్చు. అండ్ ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు మాకు కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే. కాకపోతే ఒక ఏరియాలో ఒక్కరికే ఇస్తామండి. కాబట్టి ఆ ఫస్ట్ ఎవరు వస్తే వాళ్ళని మేము పర్సనల్ ఇంటర్వ్యూ పెట్టుకొని ఫైనల్ చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు మాకు 2 తెలుగు రాష్ట్రాల్లో బోల్డ్ మంది స్టూడెంట్స్ ఉన్నారు. మేము అనౌన్స్ చేసిన వెంటనే ఒకే ఏరియా నుండి చాలామంది వచ్చారనుకోండి, అందరికి ఇవ్వలేం. కాబట్టి ఫస్ట్ ఎవరు వస్తే వాళ్ళకి ముందు ఇంటర్వ్యూ పెట్టుకొని క్రైటీరియా ఎక్స్ప్లెయిన్ చేసి పర్సనల్ ఇంటర్వ్యూ తర్వాత పార్ట్నర్గా మేము తీసుకుంటాం. సో వ్యూవర్స్ చూసారు కదా, ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్న మీకు ఒక మంచి అవకాశం అన్నమాట మేధా అనేది. సో మేధాలో జాయిన్ అవ్వండి, ఇంగ్లీష్ నేర్చుకోండి. అంతేకాదు ఇంకా బిజినెస్ చేయాలి, లేకపోతే చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా ఇంగ్లీష్ నేర్పించాలి అనుకుంటే మీరు సార్తో పార్ట్నర్షిప్ తీసుకోవచ్చు అనమాట. పార్ట్నర్షిప్ తీసుకొని ఒక 1 lakh ఇన్వెస్ట్ చేస్తే మీరు కూడా బిజినెస్ పరంగా ఎదగచ్చు. సో అలాంటి ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదా, దానికి కాల్ చేసేయండి. అండ్ ఇలాంటి మంచి ఎపిసోడ్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తా. గుడ్ బై.